ఈరోజు వచ్చి డే ఒక నిమిషం. డే 20 ట్యూస్డే. ఈరోజు 20 ట్యూస్డే మే. 20 days అయితే వేస్ట్ చేసేసాను, బట్ ఐ కుడెంట్ టేక్ ఎనీ యాక్షన్. 19 days ఈరోజు అయితే ఖచ్చితంగా అయితే విఓపి నెంబర్ తీసుకుంటాను. విఓపి నెంబర్ తీసుకొని నెక్స్ట్ ఐ హ్యావ్ టు మేక్ cold call. Couldn't make script, all this crap shit. I wasted a lot of time due to porn addiction and చెప్పలేం దాన్ని. We can call it as fear, facing the fears అని చెప్పచ్చు. మేబీ నా ఫియర్స్ నన్ను ఆపుతున్నాయి అనుకుంటాను నాకు తెలిసి. ఈరోజు ఏదైతే అది అయింది, కోల్ కాల్ అయితే చేస్తాను, దాంట్లో డౌటే లేదు. ఒక ఫస్ట్ కాల్ కాల్ చేయడానికి ఎంత టైం పట్టినప్పుడు సెకండ్ కాల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇట్ జస్ట్ డజంట్ మ్యాటర్. ఎవ్రీ 30 secondsకి అది మళ్ళీ కొత్తది. నువ్వు ఎలా ఉన్నా, నీ ఎమోషన్స్ ఎలా ఉన్నా, మార్కెట్ డజంట్ కేర్, నో బడీ కేర్స్. యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్. పర్సనల్ లైఫ్ ఎలా అన్నా పెట్టుకోవచ్చు, నీ భయాలు ఎలా పెట్టుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ టు మేక్ మనీ. యూ షుడెంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్, బికాస్ మనీ ఈస్ నాన్ లివింగ్ థింగ్. నువ్వు దాన్ని సంపాదించాలంటే నాన్ లివింగ్ థింగ్ లాగే ఆలోచించాలి. నీ ఎమోషన్స్ హ్యాండ్లో పెట్టుకో, దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నాన్ లివింగ్ థింగ్ లాగా ఆలోచించడం కాదు. We can say that as you shouldn't use any emotions లేకుండా సంపాదించాలి, because emotions doesn't care. Because ఎందుకంటే మనీ, యూ హ్యావ్ టు బి ప్రొఫెషనల్ అన్నప్పుడు ప్రొఫెషనల్ లాగా చేయాలి. యూ షుడెంట్ డూ ఎనీ ఎమోషన్స్ లైక్ దట్. సో అది ఈరోజు అప్డేట్. ఈరోజు 20 date. ఈరోజు అయితే కోల్ కాల్ చేస్తాను. విఓపి నెంబర్ అయితే తీసుకోలేదు, విఓపి నెంబర్ అయితే తీసుకోవాలి. విఓపి నెంబర్ తీసుకున్నాక ఇప్పుడు లేసాను. ఫ్యాప్ జస్ట్ ఇప్పుడే ఫ్యాప్ చేసి డిలీట్ చేసేసి డియాక్టివేట్ చేసి అకౌంట్స్ ఇప్పుడే వచ్చాను. దెన్ నెక్స్ట్ వచ్చి ట్విట్టర్ అకౌంట్ అయితే డియాక్టివేట్ చేశాను. ఇన్స్టాలో అందరినీ బ్లాక్ చేశాను. ఆ అకౌంట్స్ ఫ్యాప్ చేసిన అకౌంట్స్ అన్ని బ్లాక్ చేశాను. దెన్ ఐ హ్యావ్ జస్ట్ పర్పస్ ఇంటి నుంచి అదే వెళ్ళిపోవాలి. నాకు ఇష్టమైన ఫుడ్ ఇప్పుడు దాకా తినలేదు. ఎవ్రీడే ఐ హ్యావ్ టు 3 times a day నాకు ఇష్టమైన ఫుడ్ తినాలి. అదే డబ్బులు సంపాదించడానికి సెకండ్ చేయాల్సిన పని. మ్యాక్బుక్ F1 అంతా పెట్టుకోనేసి నెక్స్ట్ వచ్చిన డబ్బులంతా ఐ హ్యావ్ టు ఈట్. బట్టలు పెట్టుకోవాలి, బట్టలు లేవు, టైట్ అయిపోయినాయి. ఫస్ట్ బట్టలు పెట్టుకోవాలి. 2 జీన్సెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ టీషర్ట్స్ ఏమన్నా పెట్టుకునే టీషర్ట్స్ కూడా లేవు, టీషర్ట్ కూడా ఒకటి పెట్టుకోవాలి. దెన్ ఐ హ్యావ్ టు లీవ్ ద హోమ్. ఇదంతా ఈ 10 days కరెక్ట్గా 11 days ఉంది. 31 లోపల. కానీ నాకు అంత టైం లేదు. నాకు 2 days లోపల 22 లోపల అయితే ఖచ్చితంగా డబ్బులు 20, 21, 22 అంటే 22 కూడా కాదు. ఈరోజు నుంచి రేపు కరెక్ట్గా 21 రేపు సాయంత్రం కల్లా నాకు $5,000 అయితే కావాలి. $5,000తో ఐ హ్యావ్ టు లీవ్ ద హోమ్. దట్స్ మై గోల్. తమిళ కూడా ఎడిట్ చేశాను, గివ్ మీ 48 hours అని. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 48 hours. ఈరోజు అయితే నైట్ నిద్ర ఉండదు. ఈరోజు నైట్ ఉండదు, అది నిద్రపోయినాను కాబట్టి ఆ లెక్కలో సరిపోద్ది. ఈరోజు నైట్ అంతా మేలుకుంటాం. నెక్స్ట్ రేపు వచ్చి కూడా అంతే సేమ్, రాత్రి దాకా మేలుకొని ఐ హ్యావ్ టు మేక్ మనీ $5,000. దెన్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. కోల్డ్ కాల్ అయితే ప్రాక్టీస్ చేయాలి. ChatGPT అయితే ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేస్తున్నా. ఈరోజు చేశాను, ఈరోజు చేయాలి. నెక్స్ట్ చేస్తాను. నెక్స్ట్ ఐ హ్యావ్ టు డూ విత్ స్క్రిప్ట్ రాసి ఆఫర్ రెడీ చేసి, దెన్ ఐ హ్యావ్ టు లర్న్ హౌ టు డెలివర్ సర్వీసెస్. ఆఫ్టర్ లర్నింగ్ సర్వీసెస్, దెన్ ఐ హ్యావ్ టు డూ ఆల్ దిస్ షిట్. I think that's it. I don't care about the viewers. యూట్యూబ్లో అప్పుడు చేసి వ్యూస్ వస్తున్నాయి. ఇట్స్ నాట్ అబౌట్, ఐ డోంట్ కేర్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ వ్యూస్, ఆల్ దిస్ ఐ డోంట్ కేర్. గర్వంతో కాదు, జస్ట్ చెప్తున్నాను. నేను దానికోసం అప్లోడ్ చేయలేదు. ది వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేది 19 years సెల్ఫ్, 16 year old నా కోసం. 16 ఏళ్ళు నాకున్నప్పుడు నాకు ఎవరు చెప్పండి ఈ వీడియోస్ అంతా రికార్డ్ చేసి. నేను ప్యూర్ గోల్డ్. దాపెట్టేది అంతా ఏం లేదు, ఆపేదంతా లేదు. మొత్తం
ఫ్రీగా చేసేస్తున్నా. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోద్ది. జస్ట్ నేను చెప్పింది 16 ఇయర్స్ నా కోసం చెప్పనప్పుడు కోసం నేను చెప్తాను నా కోసం. 16 ఇయర్స్ నా చిన్న దానికోసం, చిన్నగా ఉన్నప్పుడు కోసం నేను చెప్తున్నప్పుడు అంతా. సో యా, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ ఈ వీడియో. వర్కౌట్స్ అన్నీ ఆపేసాను. వర్కౌట్స్ అంతా ఏం లేదు. ఫస్ట్ ఇయర్ ఫ్యాప్ ఆపేసాను కాబట్టి నా బాడీ హీల్ అవ్వాలి. జస్ట్ ఒక 1 మంత్ వర్కౌట్స్ అన్నీ చేస్తాను. జస్ట్ ఫుల్గా తినాలి. లెట్ మై బాడీ బ్యాక్ టు పొటెన్షియల్ అన్నట్టు రెస్ట్ ఇచ్చేస్తాను. ఫుల్ రెస్ట్ ఇచ్చేస్తాను. కుడింట్ డూ ఎనీథింగ్, జస్ట్ వర్క్ మీ ల్యాప్టాప్ అండ్ వర్క్, దట్స్ ఇట్. ఇంకేం చేయను. మిగతా పని చేస్తే బాడీ హీల్ అయ్యేదానికి టైం ఉండదు. ఒక 1 to 4-5 months మొత్తం హీల్ ఇచ్చేస్తాను. జస్ట్ మొత్తం హీల్ అయిపోవాలి. ఒక్కసారి 4-5 months తర్వాత హీల్ అయిపోయింది. 6 months తర్వాత 6 months మొత్తం రికవరీకి ఇచ్చేస్తాను. 6 months హీల్ అయిపోవాలి. 6 months హీల్ అయిపోయినాక దెన్ ఐఎమ్ గోయింగ్ టు డూ నీస్ హీల్ అయిపోవాలి. నీస్ నొప్పి, ఈ చెయ్యి ఇక్కడ జాయింట్ ఇది అంత హీల్ అయిపోయినాక దెన్ ఐ విల్ డూ వర్కౌట్. ఒకసారి వర్కౌట్ చేస్తుంది దెన్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ షేప్. అది తర్వాత డబ్బులు వచ్చినాక నుంచి 6 months, దాని తర్వాత అప్పుడు ఫేవరెట్ ఫుడ్స్, అట్ల తర్వాత నెక్స్ట్ రికార్డ్ చేస్తాను. బట్ దిస్ ఈజ్ ఫర్ ప్రజెంట్ ప్లాన్ అయితే 48 hours ఐ హ్యావ్ టు బై మ్యాక్బుక్, ఐఫోన్ అండ్ ఐ హ్యావ్ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్ హోమ్. ఐఫోన్ అయితే చూద్దాం, ఫస్ట్ మ్యాక్బుక్ పెట్టుకుంటాం. ఐఫోన్ అయితే ఆఫర్ తగ్గుతుంది మనకి, అప్పుడు ఐఫోన్ పెట్టుకుంటాం. బట్ ఫస్ట్ అయితే మ్యాక్బుక్ పెట్టుకోవాలి. సో ఐ థింక్ దట్స్ ఇట్. That's the that's it, I think. That's the point. మిగతా అంతా రెడీ చేసేసి ఐఎమ్ గోయింగ్ టు పుట్. సో యా, ఐ థింక్ that's for today's video. Yeah.